గారి అభిప్రాయం తీసుకున్న తర్వాత విఠల్ గారు గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. మీకు అక్కడ ఉన్నటువంటి మానత్ర గారికి అండ్ బాలయ్య ఇద్దరు బ్రదర్స్ కి అండ్ హెచ్ఎంటీ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్రమే దేశం కూడా పరిస్థితులు ఎంత భయంకరంగా రాబోయే రోజులు అనేక అంటే చర్చలు, సైంటిస్టులు, విశ్లేషకులు, ఈవెన్ జ్యోతిష్యులు అన్ని రకాలుగా భయాందోళన చెప్తుంది ఏంటంటే ఎల్నినో 100 సంవత్సరాల కరువు రాబోతుంది, దేశంలో వర్షాలు లేవు, రాష్ట్ర విషయానికి వస్తే ఎక్కడ చుక్క నీరు లేదు, వర్షం లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు అనేక రకాల భయపడుతున్నారు, పంటలు పోతే చివరికి తాగునీళ్ళు కూడా వస్తాయా లేవా అన్నటువంటి భయాందోళనతోటి ఇవాళ వాతావరణం ఉంది మొత్తం సమాజం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలకు ఎట్లా ఉండాలమ్మా? దూరదృష్టి ఉండాలి, విశాలమైన రాజకీయాలకు అతీతంగా విశాలమైన దూరదృష్టి ఉండాలి. అదృష్టం కొద్దీ సరే మనకు దిక్కు నీళ్లు దిక్కు అంటే కృష్ణా గోదావరి ఎత్తిపోతలే మనకు దిక్కు తెలంగాణకి, ఎందుకంటే మనం ఎత్తులో ఉంటాం కాబట్టి నీళ్ళని ఎత్తిపోచుకోవాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ దాదాపు 2 సంవత్సరాల క్రితం అప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటూ ఎన్నికల వాతావరణంలో అక్కడ మేడిగడ్డ కుంగింది అని ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది. తను ఎట్లా రిపేర్ చేసుకోవచ్చు, ఏ చర్యలు తీసుకోవచ్చు అనేది ఫైనల్ రిపోర్ట్ కూడా ఎన్డీఎస్సీ ఇచ్చింది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందే 2.5 ఏళ్ళు అయింది, ఇవాళ 3 ఏళ్ళు అవుతున్నాయి. ఇవాళ రాబోయే రోజులను దృష్టికొంచుకొని ఇవాళ మనకు హైదరాబాదే కాదమ్మా, మిషన్ భగీరథ కింద నీళ్లు ఇవాళ తాగడానికి ఇవ్వాల్సిన నీళ్లు కృష్ణా గోదావరి నీళ్లే. ఇవాళ ఎల్లపల్లి నుంచి హైదరాబాద్ కి తాగునీరు రాకపోతే హైదరాబాద్ ఏ రకమైన భయంకర వాతావరణంలో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా కృష్ణా నుంచి కూడా హైదరాబాద్ కి తాగింది. నాట్ ఓన్లీ హైదరాబాద్, గ్రామాలు, పట్టణాలు, అన్ని ప్రాంతాలకు సాగునీరు పక్కకు పెడదాం, తాగునీరు అన్న రాకపోతే ఎంత ప్రమాదం. ఆ చర్యలు తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎంతో కొంత నీళ్లు వస్తున్నాయి, ప్రాణహితలు ఉన్నాయి. గోదావరిలో 0, ప్రాణహితలో ఒక 60-70 క్యూసెక్ల లేదా 1,00,000 క్యూసెక్ల, కొన్నిసార్లు 50 క్యూసెక్ల నీళ్లు వాడుతా ఉన్నాయి. అక్కడ ఒకే ఒక అవకాశం ఏముందంటే ఎల్లపల్లికి నీళ్లు రావాలంటే పైన వర్షాలు లేవు. అక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండలేదు, మహారాష్ట్రలో వర్షం అయితే శ్రీరామ్ సాగర్ నిండదు, అక్కడ నుంచి నీళ్ళు వచ్చే ప్రశ్నే లేదు. కడెంలో అక్కడ వర్షాలు లేవు, కడెంలో నుంచి ఎల్లంపల్లి నీళ్ళు వచ్చే ప్రశ్న లేదు. ఎల్లంపల్లి లింక్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు అంటే ఆ లింక్ తుమ్మిడియాటి నుంచి లింకే లేదు. చివరికి మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి మేడిగడ్డ మనం నింపలేము, అది బరాజు, గేట్ క్లోజ్ చేయలేము. చివరికి కన్నపల్లి దిక్కు, అక్కడ కన్నపల్లి పంప్ హౌస్ ఉంది, మేడిగడ్డ కొద్ది దూరంలో 50 క్యూసెక్ల నీరు, 50,000 క్యూసెక్ల నీరు నదిలో పారుతుంటే కన్నపల్లికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, అబౌవ్ 50,000. ఇవాళ 60, 70, 80 కొన్ని సందర్భంలో 1,00,000 క్యూసెక్ల నీళ్లు వాడుతున్న సందర్భంలో ఎందుకు అక్కడ పంపులు ఇనాగ్రేట్ చేయాలి? రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి, ప్రజలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఇవాళ రాజకీయాలు అవసరం, రాజకీయాలు చేయాల్సిన సందర్భం చేద్దాం. ఇవాళ ఈ సందర్భంలో నీళ్లు ఎత్తిపోసుకోకపోతే రిపోర్ట్ ప్రకారం నీళ్లు నింపిన మేడిగడ్డమ్మా, ఎన్డీఎస్ఏకి కన్నెపల్లికి సంబంధం లేదు. చాలా మంది నిపుణులు మాట్లాడుతున్నారు, మన తెలంగాణ ఉద్యమంలో కన్నెపల్లి కూడా ఎత్తిపోసే సిచ్యువేషన్ లేదు, నీళ్లు లేవంటున్నారు కదా, కాదా? కన్నెపల్లి దగ్గర అనేక ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీర్స్, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే 50,000 50,000 అబో ఒకవేళ నదిలో ఫ్లో ఉంటే 50,000 క్యూసెక్ల అబో నదిలో ఫ్లో ఉంటే కన్నెపల్లికి నీళ్ళు వస్తాయి. ఆ కన్నెపల్లిని ఎత్తిపోసుకోవడానికి ఇచ్చిన సమస్య ఏంటి? కన్నెపల్లి నుంచి డైరెక్ట్ గా దాంట్లో మనకు పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు రావాలి, అది ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఎల్లంపల్లి వల్ల 5-6 టీఎంసీలు ఉన్నాయి, వర్షాలు పడకపోతే ఏంది భవిష్యత్తు, ఏంటి దిక్కేంది? ఇప్పుడు ఎల్లంపల్లి నీళ్ళు లేకపోతే హైదరాబాద్కి నీళ్లు తాగడానికి నీళ్లు ఉండవు, ఎన్టీపీసీకి నీళ్లు ఉండవు. భవిష్యత్తు భయంకరమైనటువంటి ఎల్నినో వాతావరణంలో, కరువు వాతావరణం ఈ పరిస్థితులు ఉంటే ప్రభుత్వాలు వార్ ఫుటింగ్ మీద చర్యలు తీసుకోవాలన్నా ఈ రాజకీయాలు ఏంటమ్మా? ఈ రక్త చరిత్ర ఎందుకు మాట్లాడుకోవాలి? తెలంగాణ రక్త చరిత్ర కన్నెపల్లి పంపులను ఆన్ చేయాలంటున్నారా? 100% చెయ్యాలమ్మా. అక్కడే నీళ్లు ఎంత కొంత నీళ్లు ఉన్నాయి పంపింగ్ చేసుకోవడానికి. ఏదైనా టెక్నికల్ సాంకేతిక సమస్య ఉంటే సరిదిద్దుకోవాలి. 3 ఏళ్ళు అయింది, మరి మేడిగడ్డను ఎందుకు మనం రిపేర్ చేసుకోవాలి? ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన అప్పులు 35,000 కోట్ల రూపాయలని కేవలం కాళేశ్వరం మీద తెచ్చిన అప్పులను మిత్తులను కట్టినామని చెప్తున్నారు. అందులో 300 కోట్లు మేడిగడ్డ రిపేర్ పెడితే అయిపోతుంది కదా. ఒక 200-300 కోట్లు ఖర్చు పెడితే అయిపోయింది. మేడిగడ్డ దాంట్లో జస్ట్ రిపేర్ చేస్తే అయ్యేది కాదు, కొన్ని పునర్నిర్మాణం చేద్దామా అన్నటువంటిగా మాట్లాడారు, అంటే ఇచ్చారు రిపోర్ట్ లో అన్నట్టు చెప్తున్నారు.
అంటే అమ్మ, ఇప్పుడు థర్డ్ పాయింట్ మేడిగడ్డను ఫోర్త్ పాయింట్ అదే కూల్చేద్దామా? ఉన్నట్టున్నది. మేడిగడ్డను కూల్చేద్దామా మరి దాన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంట్లో ఎక్కడో కొంత దెబ్బ తగిలినప్పుడు ఇల్లును రిపేర్ చేసుకొని మళ్ళీ సర్దించుకొని మనం ముందుకు వెళ్తావా లేదా అక్కడే ఆగిపోతామా? ఇది రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాలు, విశాలమైన దృక్పథంతో వ్యవసాయ ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల తాగునీటి ప్రయోజనాలు. రేపు రాజకీయ నాయకులు కూడా నీళ్లు ఉంటాయి కదా తాగనీకి, ప్రజలకే కాదు తాగడానికి పొలిటీషియన్స్ కూడా నీళ్లు ఉంటాయి కదా. రాబోయే రోజులు భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది వెళ్ళిన ప్రభావం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కనీసం ఆ పంపింగ్ చేసుకుంటే ఒక 5 TMS లో 10 TMS లో ఎల్లంపల్లి పోసుకొని ఆ తర్వాత ప్రాజెక్టులు ఉన్నాయి. రంగనాయక సాగర్ ఉంది, మలన్ సాగర్ ఉంది, రకరకాల మిడ్ మానేర్ ఉంది, అప్పర్ మానేర్ ఉంది. కనీసం పంపింగ్ చేసుకుని నీళ్ళు నింపుకోవాలి కదా. వర్షకాలం అయిపోతే ఇంకో 4 రోజులు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకుంటాం? దేవుడు ఇచ్చిన వరంతులు వర్షాలు పడితే నీళ్లు లేకపోతే లేవు కదా. నాకు ఇచ్చారా? ఇది రాజకీయాలకు అతీతంగా వాయిస్ తీసుకుంటాం. నోటితో మనం రాజకీయ నాయకులు, ఇంజనీర్